అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కీర్తి టాక్స్. నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, నేను పొద్దున మార్నింగ్ లేచిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేయగానే అబ్బా! ఆ వీడియో చూసినప్పటి నుంచి అసలు మైండ్ అంతా ఎంత అప్సెట్ అయిపోయిందంటే, ఇంత క్రూరాతి క్రూరమైన రాక్షసుల మధ్య మనం బతుకుతున్నామా అని అనిపిస్తుంది. బ్రూటల్ మర్డర్ కేస్. ఈ అసలు ఈ కేసు చూసిన తర్వాత పోలీసులే వాళ్ళకి చెమటలు పట్టాయి. బాబోయ్! ఇంత ఘోరాతి ఘోరంగా నాకు తెలిసి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లో ఇలాంటివి నాకు తెలిసి ఫస్ట్ టైమ్ అనుకుంటా వాళ్ళు గూడా చూడ్డం. ఇంత క్రూరాతి క్రూరంగా ఎలా బిహేవ్ చేస్తారండి అసలు? ఒక భార్యాభర్త గొడవ పడడం సర్వసాధారణం. ప్రతి ఇళ్లల్లో గొడవలు పడందే లేదు. సంసారం సాగదు. ఖచ్చితంగా గిల్లి కజ్జాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తలన్నాక గొడవలు ఖచ్చితంగా ఉంటాయి. అది ఎప్పుడు నవ్వుతూ సాగితే బాగోదు. అలా ఏడుస్తూ సాగితే కూడా జీవితం బాగోదు. భార్యాభర్తలకి గొడవలు ఖచ్చితంగా అవుతాయి. అలా అవుతున్నప్పుడు కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. లేదు అంటే పెద్దల సమక్షంలో అంటే పేరెంట్స్ సమక్షంలో కూర్చోబెట్టి ఇది మిస్టేక్ అని కూర్చొని సొల్యూషన్ వెతుక్కోవాలి. అంతే తప్ప ఇంత కిరాతకంగా ఎలా ప్రవర్తిస్తాడు ఒక నీచుడు. నరరూప రాక్షసుడని వినే ఉంటాం, కానీ కళ్ళారా చూస్తున్నాం మన అమీర్పేటలో జరిగిన సంఘటన. భార్యను చంపేసి హీటర్లో 6 అవర్స్ బాయిల్ చేసేసి అది మళ్ళీ కుక్కర్కి పెట్టి ఉడికించి దాన్ని మళ్ళీ ఎండపెట్టి పొడి చేసి దగ్గరలో ఉన్న చెరువులో పడేశాడు ఒక కిరాతకుడు. ఇంత నరరూప రాక్షసుణ్ణి మనం ఏం చేయాలి? మన గవర్నమెంట్ ఏం చేయాలి? ఏ విధంగా శిక్ష పడేలా చేయాలి? అసలు ఆడపిల్లలున్న తల్లిదండ్రులు భయంగా బతుకుతున్న రోజులు ఇవి. మనం పట్టుమని బతికితే ఒక 100 ఏళ్ళు కూడా బతకమండి. ఇదివరకటి కాలంలో 100 ఏళ్ళు మనం బతికేవాళ్ళం. కానీ ఇప్పుడున్న మనం తినే ఫుడ్ మొత్తం కల్తీ. నూనె దగ్గర నుంచి పౌడర్స్ దగ్గర నుంచి ప్రతీదీ కల్తీ ఫుడ్ మనం తినేది. ఈ కల్తీ ఫుడ్లో మనం మహా అంటే బతికితే 60 to 70 కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్లో 60 years, 60 to 65 ఈ కండిషన్లో ఇప్పుడు 30 years ఆడుతూ పాడుతూ అయిపోతుంది. తర్వాత పిల్లలు, బాధ్యతలు, ఇవి ఒక 10 to 15 years మహా అంటూ ప్రశాంతంగా బతికితే మిగిలిన 10 years మాత్రమే. ఈ 10 yearsలో హ్యాపీగా బతకడానికి ఏమైపోతుంది? సమాజం ఎటుపోతుంది? హ్యాపీగా 10 years మనం బతకలేమా? ఇంత కిరాతకంగా భార్యను చంపుకుంటారా అండి? గొడవలు ఖచ్చితంగా అవుతాయి. కూర్చొని సాల్వ్ చేసుకో. అంతేగాని ఇప్పుడు చంపేశాడు ఏమైంది? వాడు హ్యాపీగానే ఉంటాడు. కన్న తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవిస్తారండి. ఆ పిల్లకి జన్మనిచ్చి ఆ పిల్ల హ్యాపీగా ఉండాలని ఒక మంచి మనిషి అంటే బాగా చూసుకుంటాడన్న హోప్ తోటి ఆర్మీ అతనికి ఇచ్చి చేస్తే అతను చేసిన నిర్వాకం ఇలా ఉంటే ఆ తల్లిదండ్రి ఎంత కుమిలిపోతుండొచ్చు అసలు. కన్న తల్లిదండ్రికి కన్నిటికి కారణం అవుతున్నావు. నీకు అసలు పుట్టగతులు ఉంటాయా? దయచేసి ప్రాబ్లం వస్తే కూర్చొని సాల్వ్ చేసుకోండి. అంతేగాని అనవసరంగా మూర్ఖంగా ప్రవర్తించి అసలు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. దయచేసి ఇలాంటి పనులు జరగకూడదని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. గొడవ అయితే ఖచ్చితంగా కూర్చొని సాల్వ్ చేసుకోండి. ఇంత క్రూరంగా ఎవరు బిహేవ్ చేయొద్దు. చూద్దాం గవర్నమెంట్ ఈ నీచుడికి, ఈ నరరూప రాక్షసుడికి ఎలాంటి శిక్ష విధిస్తుందో వెయిట్ చేసి చూద్దాం. మీరు కూడా కామెంట్ సెక్షన్లో మీకు ఏమనిపిస్తుందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు.